చేసిన ప్రతి పని మరి పైలశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ ఇంటికి తీసుకెళ్తాం. వాళ్ళు చేసిన చీకటి పనులు కూడా మేము చెప్పగలుగుతాం. మేము ఇంటింటికి వెళ్ళి మాకు హక్కు ఉంది, శేఖర్ రెడ్డి చేసిన పనుల మీద హక్కు ఉంది కాబట్టి సోలిపురం రమణమ్మని అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము పైలశేఖర్ రెడ్డి సార్కు మేము బహుమతంగా ఇస్తాను. కలిసి పరుచుకుంటూ ఓటేయాలని కోరుతున్నాము. గ్రామ ప్రజలు సంక్షేమాన్ని మళ్ళొకసారి చూడాలని కోరుతున్నాము. ఈ అవకాశం వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము నిలబడ్డాం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. మేము ఇదివరకు పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడ్డాడు మా సారు. ఆయన చేసిన పనులన్నీ అందరూ సారు కూడా తెలుసు. ఆ సారు కూడా సహకరించిండు. ఆయన సహకరించిన దాన్ని బట్టి మేము చేసినాము. ఇక నష్టమైన కష్టమైన భరించినాం, అది చేసినాం. తర్వాత నా కొడుకు ఎంపీటీసీగా ఇవ్వడ్డాడు. ఆయన కూడా చేసిండు కానీ 2 రోజుల వల్ల ఓడిపోయింది. చేస్తున్నాం. ఇక మా మీద అభిమానం ఉండే మాకు సహకరించారు. మీద మేము భారం పెట్టినాం, మా మీద కూడా వాళ్ళు చూపిస్తాం. అవకాశం ఇచ్చి గెలిపిస్తే మేము వాళ్ళకి అభివృద్ధి చేస్తామని పార్టీలో నిలబడ్డామని వాగ్దానం చేస్తున్నాం. టీఆర్ఎస్ తరఫున శేఖర్ రెడ్డి హయాంలో నాకు అధ్యక్షుడు గ్రామ శాఖ అధ్యక్షుడు మాకు ఇచ్చిండు. ఆయన నిలబడి మెజార్టీతో నువ్వు మంచిగా పనిచేస్తావు అది చేస్తావని ఇచ్చిండు. నాకు ప్రతి ఒక్క పని ప్రతి ఒక్కటి ఏదైనా 4 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ అధ్యక్షుని పనిచేసిన సారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను పోయి ఏ రోడ్ అయినా ఏ డ్యానేజ్ అయినా ఎదురపాటి సర్పంచ్ తెలుగుదేశం సర్పంచ్ ఉన్నప్పుడైనా నేను సార్ తానికి పోతే నాకు సహకారం అంటే మామూలు కాదు. రోడ్డు ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క అండర్ గ్రౌండ్ అన్నీ చేసిండు. ఊరు వాళ్ళందరూ వచ్చి అన్ని చేసినావు. మా ముత్యాలమ్మ గుడి కాడ వేయాలి, బీసీ వాళ్ళు వచ్చి ముత్యాలమ్మ గుడి కాడ వేయాలంటే కూడా నేను అందరితోటి వాస్తవంగా అది పల్లెరగాయలు ముందు కూర్చుకుంటే బోనాలు తీసుకుపోతే అప్పుడు పల్లెరగాయలు ముందు కూర్చుకోపోతే మధ్య నువ్వు ఇక్కడ వేయాలి, నీ దేవుని ఆశీస్సాలు ఎప్పుడైనా నీకు ఉంటాయి. ముత్యాలమ్మ గుడి కాడ శిశి వేసినాం. నా సొంత డబ్బులు పెట్టుకొని నేను శిశి వేసిన. ఎల్లమ్మ గుడి కాడ ఎస్సీ వాళ్ళు నువ్వు రోడ్లు అన్నీ వేసినావు. రోడ్లు అంటే మామూలుగా చేయలేవు, ఊళ్ళో మొత్తం రోడ్లు వేసినావు. మా ఎల్లమ్మ గుడి కాడ మాకు రోడ్డు వేయాలి, చుట్టూ వేయాలి అంటే నా సొంత డబ్బులతోటి ఆడగూడ వేసిన. ముస్లింలు వచ్చారు వాళ్ళు కూడా మా దర్గాలో వేయాలంటే దర్గాలో వేసిన. బీసీ ఎస్సీ కాలనీ కాడ ఆంజనేయుల గుడి ఉంది. ఆ గుడి కాడ కూడా మీరు అందరూ వాళ్ళు వచ్చి ఏమంటే మాకు ఈ రోడ్డు వేయాలి, దేవుని గుడి చుట్టూ ఆంజనేయుల గుడి చుట్టూ వేయాలి, వేస్తే బాగుంటుంది అన్నారు. ఆ దేవుడి దయ వల్ల నాకు కూడా సారు దయవలతోటి ఆ సొంతం డబ్బులతోటి కూడా ఆ గుడికాడ కూడా ఆంజనేయ గుడికాడ కూడా టెంపుల్ ఆడు కూడా నేను రోడ్లు వేసినాం. ప్రతి ఒక్కటి ఇంకా కొంచెం మామూలుగా ఉన్నాయి. ఆ ఉన్నాయని ఊరు అసలు ఏంది ఒరుకుడు పిల్లి ఏంది అనేది తెలియాలనుకొని అందరూ ఇష్టపూర్తిగా ఏకగ్రహం కూడా చేస్తామని. ఏకగ్రహం నాకు వద్దు, మెజార్టీతోటి నేను పోయి ఎమ్మెల్యేతోటి నా మెజార్టీ ఏందో పెట్టుకోవాలి. ఆ ఎమ్మెల్యే నేను పోగొట్టుకొని మామూలుగా బాధ కాదు, అందరు గుండాలలో ఉన్నాడు. ఒలిగొండ మండలం అంటేనే ఉరుకుడుపల్లి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్ని ఒలిగొండ మండలంలోనే అధిక మెజార్టీతోటి ఉరుకుడుపల్లి ఇచ్చినాం. మొన్న నిలబడేటప్పుడు ఆ తిబ్లార్ విషయంలో సార్ కొంచెం బాధ అనిపించి మీ దాని విషయంలో ఆ రోడ్డు విషయంలో కొందరు పక్కకు దారి పోయి మోసం చేసినాం. దాని విషయంలో మామూలు కాదు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అంటే దేవుడు, నాకైతే దేవుడు, ఊరు మొత్తానికి దేవుడు. అటువంటి మంచి మేము పోగొట్టుకొని బాధ అంటే బాధపడుతున్నాం. ఆయన ఆది చేసుకుంటేనే మామూలు కాదు, దేవుడు. ఆయన ఎంత సేవ చేసినా అంత ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ ఆయన నాకైతే ఆయన ఎక్కువ. పోగొట్టుకొని ఆయన చూస్తేనే నాకు దుఃఖం ఆగుతలేదు. ఏమని అనుకుని మళ్ళా ఆయన 2 సంవత్సరాలు ఆయన వస్తాడు. ఊళ్ళో ఏందనుకుంటా ఒక్క ఓటు బయటికి 1400 ఓట్లు ఉన్నాయి. అంత మెజార్టీతోటి నేను ఎమ్మెల్యే గారికి కానుకతోటి చెప్తాను. నేను సర్పంచ్గా నిలబెట్టిండు ఆయన. అంత మెజార్టీతోటి బయటికి ఒక్క ఓటు పోకుండా ఆ సార్కు కానుక తీసుకొని పోయి మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపించుకొని చెడ్డపడ్డ ఏమైనా పనులున్నా అన్నీ చేయాలి.
అని అండర్ గ్రౌండ్ పెద్ద కాలువకు తీసుకుపోవాలని ఆలోచన వచ్చింది. ఆయన మధ్యనే ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఊరి ఈ అండర్ గ్రౌండ్ పెద్ద కాలువ దిక్కుపోయి ఎవరి భూమిలో నీళ్లు పడకుండా చేద్దామనే ఆలోచనతోటే మేము దిగినాం. అందరు ఏమన్నారంటే నువ్వైతేనే బాగా చేస్తావు, ఆపదన్నా సాపదన్నా నా సొంతం డబ్బులు పెట్టుకొని పోయినావు. ఎమ్మెల్యే సారు అప్పుడు మేము అధ్యక్షులు అయినప్పుడు సార్ ఏమన్నంటే నీకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తా జనన్న రోడ్లు వెయ్యి అని మా తోటి అన్నాడు. అంటే సార్ అల్లా ఆ ఆఫీసులో ఒక 40 మంది ఉండ్రు. 40 మంది ఉన్న సార్ నీ డబ్బులు నాకేం సార్, నీ సహకారం ఉంటే సరిపోయా, నీ సొంతం డబ్బులు పెట్టి నేను రోడ్లు వేస్తా, వచ్చినాకనే మీరు బిల్లు పెట్టండి. నాకు ఆ రోడ్లు వేసినాయి, కొన్ని బిల్లులు కూడా చాలా ఆగిపోయినాయి. గ్రామ పంచాయతీ కట్టినా, మసాడం కట్టినా, డంపింగ్ కట్టినా, అన్ని పనులు మామూలుగా చేయలేవు. ఊళ్ళో అందరు కలిసి నువ్వు ఉండాలి అని నన్ను అందరు కోరుకుంటే వాళ్ళ దయ వలన నేనున్నా. ఆయన బాగు నాకు వచ్చింది. ఆ గుర్తుతోటి అందరూ ఉరుకుట్పల్లి మొత్తం మెజార్టీతోటి అన్ని నింబర్లు ఒక్క నెంబర్ కూడా మిస్ కాకుండా ఒక్కటి మిస్ కాకుండా నన్ను గెలిపేయాలని అందరి కోరికతోటి నేను ఎన్నించుకుంటున్నాను. వర్కడ్పల్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోల్పురం రమణమ్మ గారిని పర్సుగురుసు వచ్చింది. అత్యధిక మెజార్టీతోటి గ్రామ ప్రజలు గెలిపించాలని కోరుతున్నాము. మా గెలుపుకు విషయాలు ఏమిటంటే మేము వర్కడ్పల్లి గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గత సర్పంచ్ మీసాల శేఖర్ కానీ అంతకుముందు సర్పంచ్ నేను కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ వాటర్ విషయంలో కానీ స్ట్రీట్ లైట్ కానీ ప్రతి విషయంలో గ్రామాభివృద్ధికి మేము తోడ్పడడం జరిగింది. అనేక విషయాలలో ఊరి గ్రామాభివృద్ధి విషయాలలో దేవాలయ విషయాలలో అన్నిటికీ ముందుండి మేము నడిపించడం జరిగింది. అట్లాగే మా అభ్యర్థి జనార్దన్ రెడ్డి గారు కూడా అన్ని విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో ప్రజలకు జనాలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా జనార్దన్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు అతడు అభ్యర్థి కాబట్టి మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ జనాలకు సేవలు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మేము ప్రజల శ్రేయస్సు కోరుకోవడం జరిగింది. జై తెలంగాణ. మన సోలుపురం రమణమ్మ గారిని బీఆర్ఎస్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మా శేఖర్ రెడ్డి తరఫున శేఖర్ రెడ్డి గారి దగ్గర పోయినాం, కలిసినాం. పెట్టూరు ఏం కాదన్నాడు. మేము ఈరోజు చేసిన అభివృద్ధికి మేము ఎందుకు పోతున్నాం అంటే ముందుకు ఎందుకు దూసుకువెళ్తున్నాం అంటే మేము చేసిన అభివృద్ధి 10 సంవత్సరాలలో మేము ఏమేమి చేసినాం. నేను సర్పంచ్ ఉన్న మాజీ సర్పంచ్ నా సామిగౌడ్ వీళ్ళందరూ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కటి ఊళ్ళో అండర్ గ్రౌండ్ మట్టి రోడ్డు లేండి, రోడ్డు లేదు సిసి రోడ్డు, ప్రతి ఒక్క రోడ్డు అన్ని అండర్ గ్రౌండ్ కానీ శ్వసనవాటిక కానీ గ్రామ పంచాయతీ కానీ ప్రతి ఒక్కటి కాళ్ళ కింద మన మట్టి సార్ అడగగానే మాకు మట్టి ఒక 6 లక్షలు 7 లక్షలు పెట్టి మేము పయలిచ్చి మట్టి పోసుకున్నాం. మేము ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దగ్గర పోతే మమ్మల్ని మా ఊరు వాళ్ళని కాంగ్రెస్లో పోయిన దగ్గర రాని పరిస్థితి లేదు. ఈ రోజులు ఆయన పోయినా కానీ దగ్గర రాని పరిస్థితి. మా ఊరికి ₹1 అంటే ₹1 అభివృద్ధి చేసింది ఆయన ఏం లేదు. 2 సంవత్సరాల నుంచి మేము మా ప్రతి ఇంటికి మేము ప్రచారానికి వెళ్తే ప్రతి ఇంటిలో మేము ఎందుకు కోల్పోయినాం శేఖర్ రెడ్డి సార్ను, మేము కోల్పోయినాం, మేము మళ్ళీ తెచ్చుకుంటాం, మళ్ళీ ఇక్కడ గెలిపించుకొని మళ్ళీ అక్కడ తీసుకుపోతాం అని ప్రజల్లో స్పందన బరాబరి స్పందన వస్తుంది, మంచి స్పందన వస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంటి ఆడపడుచు కూడా ఆమె దుఃఖంతో చెప్తుంది ఈరోజు మా శేఖర్ రెడ్డి సార్ను కోల్పోయినామని. ఈరోజు అదే సోలుపురం రమణమ్మ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం అందరం కలిసి తీసుకెళ్దామని ఇప్పుడే ప్రచారానికి వెళ్తే మేము అట్లా ఖాళీగా రోడ్డు పంట వెళ్తుంటే మా ఎమ్మటి ఆడళ్ళు 250 మంది పుట్టినే మేము చెప్పలేదు, వాళ్ళని పిలిచలేదు, వాళ్ళంతలో వాళ్ళే వచ్చి వాళ్ళందరూ చూసి ఊర్లందరూ చూసి అందరూ చాలా అవుతారు. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి అట్లుంది. ఈరోజు ఒక స్ట్రీట్ లైటు అడితే కూడా గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు సెక్రటరీ అయితే నిధులు నిధులు కూడా లేవు. మరి వాస్తవంగా వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, నిధులు లేవు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కూడా ఇప్పటిదాకా 2 సంవత్సరాల నుంచి ఒక స్ట్రీట్ లైట్ వేసిన బాపతి మా దాంట్లో మా దగ్గర మేము సెక్రటరీ సార్ ఉన్నప్పుడు మేము వేసినాం స్ట్రీట్ లైట్లు. అవే స్ట్రీట్ లైట్లు 2 సంవత్సరాల నుంచి ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయితే చిన్న బుగ్గలు వేస్తారు. చిన్న బుగ్గలు వేస్తే ఆ బుగ్గ కూడా మన పాములు కానీ తేళ్ళు కానీ ఇంట్లోకి వస్తుంది. ఆ పరిస్థితి చూడాల. అందుకే వేసినాం నాన్న కాంగ్రెస్ కోటు అని జనాల్లో మొత్తం మీద అదే కోరిక. మేము
మేము మెజార్టీతో గెలవబోతున్నాం. సోదపురం అరుణమ్మ పర్సు గుర్తుకు ఓటేసి అంతగా మెజార్టీతో గెలిపేయాలని పాటిస్తున్నాం.